అరే సార్ మీరా? నేను ఎవరో అనుకున్నా. అయినా ఈ సెటప్ ఏంది? ఏమి లేదయ్యా, ఇంట్లో బోర్ కొడుతుంటే ఊరికే ఇలా ఆఫీస్ అచ్చా, పెట్టుకో. మంచి పని చేశారు. అరే శర్మ గారు, ఆరుద్ర గారు, మీరు కూడా ఇండే ఉన్నారా? ఇక మాకు మంచి రోజులు వచ్చినట్లే. గప్పట్లా బ్యాంక్ రాబరీ గురించి ఒక చిన్న క్లూ ఇచ్చిరు చూడు, అది మాకు మస్తు యూజ్ అయింది. అవును, ఏమిటి ఇలా? ఏం లేదు సార్, పేపర్లో హ్యాకర్ కావాలని చెప్పి ఓడో ప్రకటన ఇచ్చాడు. కథ ఏందో చూద్దామని వస్తే మీరున్నారు. అయినా మీకు హ్యాకర్లు ఎందుకు సార్? ఏ క్రైమ్ సీన్ చూసినా గిట్లనే చెప్పేస్తారు కదా గదేందు. నా గురించి కాదు, ఇతని కోసం. ఇతను ఏజెంట్ ఆనంద్ సంతోష్. అచ్చా, ఇగో ఏజెంట్, మరి ఇద్దరం కలిసి పని చేయాలి. ఇక్కడ హ్యాకర్ అవ్వాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అర్థం అవుతుందా? ఆల్ ది బెస్ట్, బాయ్ రుచి. లాస్ట్ టైం నువ్వు డిటెక్టివ్ ఇంటర్వ్యూకి వచ్చావు కదా? అవును సార్. ఇది హ్యాకర్ ఇంటర్వ్యూ, ఎంబీఏకి సంబంధించింది కాదు. ఐఎమ్ ఫాస్ట్ లర్నర్ సార్. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పావు. ఫస్ట్ నువ్వు చదువుకుంది ఫాస్ట్గా నేర్చుకో, వెళ్ళు. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ టైం వచ్చావు కదా? ఇవ్వడం కాదు, తీసుకోవడం. ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చారన్నా, లోపలికి ఎవరు రాలేదు. నాకేమో టాబ్లెట్ వేసుకునే టైం అయింది. అవును సార్, నాకు కూడా చాలా పనులున్నాయి. చాలా పనులు ఉన్నాయి. నీ ఓన్లీ కస్టమర్ నేను ఒక్కడనేగా. అదే నీకు బిల్ సబ్మిట్ చేసేది నేను ఒక్కడనే కదా. ఏంటయ్యా మయం, ఒక్కరు కూడా లోపల రాలా? అందరినీ నేనే పంపేశాను. అదేంట్రా, ఇంటర్వ్యూ చేయాల్సింది మేము కదా, నువ్వెలా పంపించేస్తావు? అందులో హ్యాకర్లు ఎవరు లేరు. అందరూ ఇంజనీర్లే, అందరూ ఫాస్ట్ లర్నర్లే. హ్యాకర్ దొరకటం అంత ఈజీ కాదు. సర్లే, ఏదో ఒకటి చేద్దాం.